శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ 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 కంచి కామకోటి జగద్గురువులు మరియు అస్మత్ గురువర్యులు శ్రీ 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 స్వామి జ్ఞానాంబ సమేత జ్ఞానానందనాథ సద్గురువుల యొక్క ఆశీస్సులతో లోకక్షేమం కోసం 2006వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో సత్తుపల్లి పట్టణ శివారునందు స్వయంభువుగా వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అభివృద్ధికి దశమహావిద్య మహాయాగం స్వస్తి శ్రీ చాంద్రమాణేన శ్రీ శుభకృత నామ సంవత్సర మాఘమాసం శుక్లపాడ్యమి తేదీ 22/1/2023 నుండి 5/2/2023 మాఘపు ప్రతి ఒక్కళ్ళు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి పరదేవత కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. యాగంలో పాల్గొన్నవారు సూర్యచంద్ర గ్రహణముల ద్వారా ఏర్పడిన దోషముల నివారణకు, వ్యక్తిగతంగా మీకున్నటువంటి సమస్యల పరిష్కారమునకు ప్రత్యేక పూజా కార్యక్రమంలో హోమాలు నిర్వహించబడును. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపం కోటి సమం హోమం, కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమం లయం అని శాస్త్రవచనం. మనందరికీ పూజలు స్తోత్రాలు చేయుటవచ్చు. ఎంతో కాలంగా ఎందరో భక్తులు తమ తమ ఇష్టదైవాన్ని శక్తి అనుసారముగా పూజలు స్తోత్రాలు జపములు చేస్తున్నారు. ఈ మార్గంలో భగవద్ అనుగ్రహాన్ని పొందుతున్నారు. మంత్రశాస్త్రం, జపహోమముల వల్ల, యజ్ఞ యాగాది క్రతువుల వల్ల దేవత అనుగ్రహం త్వరగా లభిస్తుందని, అందుకే సాధకులు జపయజ్ఞాలు చేసి దేవతను తృప్తిపరిచి దేవత కృపమును సులభంగా పొందుతారు. కలియుగంలో అత్యంత శీఘ్రముగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమం విధానం ఉపాసిస్తే కామ్యులని అంటే కోరికలను సులభముగా పొందగలుగుతారు. ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కరికి ఒక్కో విద్యపై అభిమానం ఉంటుంది. ఒక్కో మహావిద్యకు సంబంధించిన పూర్తి అనుష్ఠానము హోమము చేసే ప్రక్రియ ఈ దశమహావిద్య మహాయాగం.
ऐगिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि आसरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐशतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्ड गजाधिप గురుకృప వల్ల దశ మహావిద్య యాగం చేయుట నిజముగా నా యొక్క పూర్వజన్మ సుకృత ఫలితం. ఈ దశ మహావిద్య మహాయాగంలో ఉపాసనా పరులు సాధకులు భక్తులు విచ్చేసి ఈ యాగంలో పాల్గొని లోకక్షేమం కోసం నా ఈ మార్గాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సాధకులు దశ మహావిద్యలలో ఏ దేవతా మంత్రాన్నైనా ఉపదేశం పొందాలనుకున్నా, వీటి సాధనలో ఏమైనా సందేహాలు సంశయాలు కలిగి ఉన్నా, మంత్రశాస్త్ర మంత్ర మహోదధి శ్రీదేవి భాగవతము, మార్కండేయ పురాణము ఇలా అనేక మూలాల నుండి ఈ మంత్రశాస్త్రము మనకందించారు. ఋషులు ఈ యొక్క సంపదను అందించినందుకు వాటిని మనము ఆచరించినప్పుడు ఆ ఋషుల యొక్క రుణమును తీర్చుకునేటువంటి ఒక సమయము ఈ యజ్ఞం ద్వారా ప్రతి ఒక్కరికి లభిస్తుంది.
రుణములు ఆర్థికపరమైన రుణములే కాక గురువుల యొక్క రుణము, జన్మించినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణము, ఋషుల యొక్క రుణము, ఇవన్నీ కూడా తపస్సుతో సరైన ధర్మ మార్గములతో పెద్దలు సూచించినటువంటి ఒక పద్ధతిలో, జగద్గురువులు నిర్ణయించిన సశాస్త్రీయమైన పద్ధతిలో యజ్ఞ యాగాది క్రతుల ద్వారా ఆ రుణాలు తీర్చుకోలేకపోయినా కనీసం వారి ఆశీస్సులైనా పొందడానికి అవకాశం ఉంటుంది. నేను ఉదహరించిన రుణములు తీరిస్తే తీరిపోయేది కాదు. ఈ జన్మను సార్థకత చేసుకోవడమే మనకు ప్రధాన కర్తవ్యం. ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక మార్గాలలో నడిచిన వారు తరించి మనల్ని తరింపజేయడానికి, నిరంతరం ఆ దైవబలాన్ని మనకు అందించడానికి ఈ సంపదను మనకు అందించారు. మనము కూడా అదే మార్గంలో ప్రయాణం చేద్దాం. రండి, కదలి రండి. దశ మహావిద్య యాగమునకు జయము జయము పరదేవతకు, జయము జయము పరదేవతకు అంటూ అమ్మ యాగానికి అందరూ కదలి రండి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి లోకాల్ని పాలించడానికి శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, చండిక, పరదేవత, రాజరాజేశ్వరి ఇలా ఎన్నో అవతారాలను ధరించింది. ఇందులో శ్రీ దుర్గాదేవి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి ప్రధానమైన దేవతలు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఆదిపరాశక్తి అవతారములు వర్ణించడానికి వీలు లేనన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటివి జగన్మాత ధరించిన అన్ని రూపాల్లో దశమహావిద్యలు అనే 10 రూపములు. ఎంతో విశిష్టమైనదిగా, ఎంతో శక్తివంతమైనవిగా ప్రఖ్యాతి కలిగిన ఈ దశమహావిద్యలు ఎవరు, ఎలా ఆవిర్భవించారో అన్న విషయాలు ప్రతిరోజు గణపతి శరణాగతి కార్యక్రమం ద్వారా గురువుగారు వివరించెదరు. దశమహావిద్య అమ్మవారి నామములు కాళి, తారాదేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తాదేవి, ధూమవతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక దశమహావిద్య అమ్మవారి యొక్క నామములు. ఈ అమ్మవారిలో ఏ ఒక్క అమ్మవారిని ఆరాధించినా విశేషమైన ఫలం లభిస్తుంది. రత్నస్థాణు శరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదత్త పురత్రయం త్రిదశైలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధ మన్మద విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాస
वदन पद्मलोचन पूजिताङ्घ्रि सरोरुहम् देव सिन्धु तरङ्ग श्रीकर स्निग्ध शुभ्रजटाधरम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः यक्षराजसुखम् सुभगाक्षहरं भुजङ्गभूषण शैलराजसुतापरि దశమహావిద్యలు అష్టదిక్కులకు వాస్తు పురుషుడిని పాలించే విధంగా ఈశాన్యమున షోడశీదేవి, తూర్పున చిన్నమస్త, ఆగ్నేయమున ధూమవతి, దక్షిణమున బగళాముఖి, త్రిపుర భైరవి, నైరుతిన కమలాత్మిక, పశ్చిమమున భువనేశ్వరి, వాయువ్యంలో మాతంగి, ఉత్తరమున కాళికాదేవి, తారాదేవి. యాగములో పాల్గొనాలనుకునే వారికి యాగప్రసాదముగా పోషకులు, రాజపోషకులు, మహారాజ పోషకులు, ఉభయదాతలందరికీ స్వామివారి యొక్క యజ్ఞ ప్రసాదముగా వెండి కళశము, వెండి డాలరు, సువర్ణమైన లక్ష్మీదేవి డాలరు, శేషవస్త్రములు, స్వామివారి ప్రసాదములు ఇవ్వబడును. कुण्डलीकृत कुण्डलीश्वर कुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वर स्तुत वैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः जम्बवरोगिणामखिलापदामपहारिणम् दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनम् भुक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्गनिबर्हणम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरिदम्बरं सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमं सोमवारिन भूहुदासन सोमपानिखिलाकृतिं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः ఎటువంటి సమస్యనైనా ఈ యాగంలో పాల్గొనిన ఎడల పరిష్కారమగును, మనోభీష్టములు సిద్ధించును. మరిన్ని వివరాలకు బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి యాగ నిర్వాహకులు, లక్ష్మీ గణపతి ఆలయ ధర్మ మండలి అధ్యక్షులు. వివరాలకు 9948897652 మరియు 9866000835. आत्मानमङ्गैः समधा सरस्वती इन्द्रस्य रूपगुं शतमानमायुः श्यामाकाचन चन्द्रिका त्रिभुवने पुण्यात्मनामानने श्रीमाशून्यकवित्वपरिषजननी या कापि कादम्बिनी मनोविमोहनविधौ काचित्तमस्कन्दनी कामाक्ष्याः करुणाकटाक्षलहरी भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये గమనిక యాగ క్రతువు శ్రీ 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 కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో నిర్వహించబడును. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర,
కామకోటి శంకర